కార్తీక్ నిజం తెలిసిపోయిందనే విషయం అర్థం చేసుకుని శౌర్యను కిడ్నాప్ చేయించిన జ్యోత్స్న నిజ స్వరూపాన్ని సుమిత్రకు తెలిసేలా చేసిన కార్తీక్. షాక్ లో సుమిత్ర. ఇందుకు ఏం జరిగింది? అసలు కార్తీక్ కి ఈ విషయం తెలుసని జ్యోత్స్నకి ఎలా డౌట్ వచ్చింది? మరి శౌర్యని జ్యోత్స్న కిడ్నాప్ చేయించడం ఏంటి? మరి ఈ విషయాన్ని కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు? అలా తెలుసుకున్న కార్తీక్ సుమిత్రకి ఈ విషయాన్ని ఎలా చెప్పాడు? అంటే సుమిత్ర సాక్ష్యాధారాలు కావాలి అంటోంది కదా, మరి ఏ విధంగా సాక్ష్యాధారాలు చూపించాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దాసుకైతే గతం గుర్తొచ్చేసిందనే అనుమానంతో జ్యోత్స్న పారిజాతాన్ని తీసుకుని దాసుని చూడటానికి ఇంటికి వెళ్ళింది. అలా వెళ్లినటువంటి జ్యోత్స్నని చూసిన దాసుకి చాలా కోపం వచ్చింది. ఇటు నుంచి గతం గుర్తొచ్చింది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి జ్యోత్స్న వచ్చుంటుంది అని చెప్పేసి దాసుకి అర్థమైపోతుంది. ఎందుకంటే పారిజాతాన్ని పంపించి దాస్ దగ్గర కూర్చుని జ్యోత్స్న మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. ఒకవేళ నీకు గతమంతా గుర్తొచ్చినా అది బయట పెట్టాలనే ప్రయత్నం చేస్తే చావు నిన్ను పలకరిస్తుంది. ఇక ఎప్పటికీ నువ్వు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతావు. ఒకసారి తప్పించుకున్నాను కదా అని చెప్పేసి మళ్లీ తప్పించుకుంటానని చెప్పి మాత్రం అస్సలు ఊహించుకోకు అని చెప్పని మాట్లాడుతున్నటువంటి జ్యోత్స్న మాటలు విన్నటువంటి దాస్ అయితే చాలా భయపడిపోతాడు. అలా భయపడటమే కాదు, దాసు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం బయటపడకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇక మొత్తం మీద దాస్ అక్కడికి సైలెంట్ అయిపోతాడు. పారిజాతాన్ని పక్కకు పంపించి కాఫీ తెప్పించుకున్న జ్యోత్స్న ఇక పారిజాతం వచ్చే లోపే బయటకు వెళ్లిపోతుంది దాస్ కి వార్నింగ్ ఇచ్చి. ఇక ఈ లోపు పారిజాతం వచ్చి ఏంటి ఎక్కడికి పోయింది అని చెప్పి గబగబా బయటకు వచ్చేసరికి కార్ దగ్గర నుంచొని ఉంటుంది. ఏమే మీ నాన్నను చూసి మాట్లాడాలి అని చెప్పేసి అన్నదానివి నన్ను పక్కకు పంపించి అంతేం మాట్లాడేశావు అని చెప్పనంటుంది. ఏదో మాట్లాడలే కాని పద పెడదామంటే కాఫీ తెమ్మన్నావు కదే, ఇదిగో కాఫీ తీసుకొచ్చాను అనగానే ఇదేమన్నా మన ఇల్లా లోపల నుంచి తీసుకొచ్చి బయటకు ఇచ్చి మరి కాఫీ ఇస్తున్నావు, అక్కడ నీ మనవరాలు చూసిందంటే మామూలుగా ఉండదు పద అని చెప్పి కాఫీ కప్ అక్కడ పెట్టేసి పారిజాతాన్ని తీసుకుని బయలుదేరిపోతుంది జ్యోత్స్న. ఇక అలా ఇంటికి వెళ్లిపోయినటువంటి జ్యోత్స్నకు వీడియోని మళ్లీ మళ్లీ చూడాలనిపించి చూస్తూ ఉంటుంది. ఆ వీడియోలో అప్పుడు గమనిస్తుంది జ్యోత్స్న దాసు భుజం మీద కార్తీక్ చెయ్యి వేసి ఆపిన తర్వాత అన్ని నిజాలు నాకు తెలుసు అని చెప్పి అంటున్న దాస్ వర్షన్ మారిపోయింది, మాట మారిపోయింది. ఇక అప్పుడు జ్యోత్స్నకి డౌట్ వస్తుంది. ఇన్ కేస్ కార్తీక్ కి నిజం తెలిసి కార్తీకే దాస్ ని కంట్రోల్ చేస్తున్నాడా అని చెప్పి అనుమానం వస్తుంది. అలా అనుమానం వచ్చినటువంటి జ్యోత్స్న అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం కార్తీక్ కి కాల్ చేస్తుంది. ఏంటి బావా మొత్తానికి మీ దాసు మావయ్యని నీ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నట్టున్నావు అని అంటుంది. మా దాసు మావయ్యని నేను కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఏంటి? అయినా మా దాసు మావయ్య అనే బదులు మీ నాన్న మీ బాబాయ్ అని చెప్పి అనొచ్చు కదా అని చెప్పి అంటాడు కార్తీక్. ఎవరిని ఎలా వరసలతో పిలవాలో నాకు బాగా తెలుసు, నువ్వు నాకు నేర్పక్కర్లేదు బావా అని అంటూ ఉంటే, అయినా నేను మా మావయ్యని కంట్రోల్లోకి తెచ్చుకోలేదు అనే విషయం గురించి ఇప్పుడు నువ్వెందుకు ప్రస్తావిస్తున్నావు, అసలు నీకెలా తెలుసు అని చెప్పేసి అంటాడు కార్తీక్. అయితే ఆ మాటలతో జ్యోత్స్న నాకు ఎలా తెలుసు అనేది పక్కన పెట్టేసేయ్ బావా, కానీ నాకు విషయం తెలిసిందా లేదా అనేది మాత్రమే కావాలి. ఇప్పుడు నేను అంటోంది అబద్ధమేం కాదు కదా బావా, నిజమేగా. నువ్వు అదే మీ దాసు మావయ్యని మా బాబాయిని కంట్రోల్లోకి తెచ్చుకున్నావా లేదా అని అంటూ ఉంటుంది. నేనేమి కంట్రోల్లోకి తేలేదు అనగానే నువ్వు భుజం తట్టగానే మాట్లాడేవాడు కూడా ఆగిపోతున్నాడు, నువ్వు అంటే పలకటం మొదలు పెడుతున్నాడు, ఏదో మాటలు నేర్చిన చిలకలాగా అంటుంది జ్యోత్స్న. ఆ మాటలకు కార్తీక్ కొంపదీసి జ్యోత్స్నకు డౌట్ వచ్చిందా ఏంటి అనుకుంటూ ఉండగానే ఈలోపు దాస్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. జ్యోత్స్న బయలుదేరిన వెంటనే దాస్ కార్తీక్ దగ్గరకు వచ్చేసి విషయం మొత్తం చెప్పేశాడు జ్యోత్స్న ఏమందో ఏంటో. సో అవి గుర్తు తెచ్చుకున్నటువంటి కార్తీక్ ఇప్పుడు నీకేమనిపిస్తోంది, దాస్ మావయ్యని నేను కంట్రోల్లోకి తెచ్చుకున్నానని అంతేనా? సరే అలాగే అనుకో అనగానే అంటే నీకు నిజాలు తెలిసాయా అని అంటుంది. నాకు తెలియాల్సినటువంటివి ఎవరికి తెలియనటువంటివి ఏం నిజాలున్నాయి జ్యోత్స్న అంటే మాకు తెలియకుండా రహస్యంగా నువ్వేదో చేస్తున్నావు అనమాట అంటాడు కార్తీక్. నాకంత అవసరం లేదు బావా అని అంటే మరి ఏ నిజాల గురించి తెలిసాయని చెప్పి మాట్లాడుతున్నావు అని అంటాడు కార్తీక్. దాంతో ఇక వెంటనే జ్యోత్స్న ఏమి లేదురే బావా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అసలు నిజం తెలిసినట్టా తెలియనట్టా? నాకెందుకో తెలిసినట్టే అనిపిస్తోంది, కానీ అది నిజమో కాదో తెలుసుకోవాలి అంటే ఏదో ఒకటి జరగాలి. ఏం జరగాలి? ఏం జరిగితే
కార్తీక్ బావ రియాక్ట్ అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీపనేమి చేయలేను కాబట్టి ఆల్రెడీ దీప మీద జరిగిన అటాక్ కి నేనే కారణం అనే అనుమానం ఉంది కాబట్టి దీప జోలికి వెళ్లను. సో ఇక నెక్స్ట్ నాకు అడ్డుగా ఉండేది దీప వారసురాలైనటువంటి అంటే ఈ శివనారాయణ ఇంటి వారసురాలైనటువంటి శౌర్య. సో ఇక ఆ శౌర్యని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. దాన్ని గనక నేను పట్టుకున్నానంటే బావ నోట్లోంచి నిజాలు అవే తన్నుకుంటూ వస్తాయి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అలా అనుకుంటున్నటువంటి జ్యోత్స్న వెంటనే తన మనుషులకి చెప్పి శౌర్యని కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మొత్తానికైతే శౌర్యని పట్టుకెళ్లిపోతారు. వెంటనే జ్యోత్స్న కార్తీక్ కి కాల్ చేస్తుంది. ఏంటి బావా, నీ కూతురు కోసం తెగ ఎదురు చూస్తున్నట్టున్నావు, ఏంటి ఇంకా బస్ రాలేదా అంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు గురించి, నా కూతురు బస్సు గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అంటాడు కార్తీక్. అవును బావా, బస్సు రాకపోతే నీ కూతురు రాదు కదా, మరి అసలు నీ కూతురు రావాలి అంటే బస్సు ఎక్కాలి కదా, ఎక్కిందో లేదో కనుక్కున్నావా బావా అంటుంది. చూడు, ఏమైనా తేడా జరిగి నా కూతురికి ఏమైనా అయ్యిందంటే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అబ్బా, నీ వార్నింగ్స్ కి ఇక్కడ భయపడిపోతాను అనుకుంటున్నావా? నువ్వు అక్కడ వార్నింగ్ బెల్స్ రింగ్ చేయగానే నేను ఇక్కడ గబగబా వణికిపోతూ నీ కూతురుని తీసుకొచ్చి ఇచ్చేస్తాననుకుంటున్నావా అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్నటువంటి కార్తీక్ కి కొంచెం డౌట్ వస్తుంది. ఎస్, నేను అనుమానిస్తున్నట్టు నాకు నిజం తెలుసుంది అని చెప్పి తను కన్ఫర్మ్ చేసుకుని ఇప్పుడు నా కూతురు జోలికి వచ్చిందనమాట అని చెప్పి అనుకుంటూ కార్తీక్ వెంటనే ఇప్పుడు నీకేం కావాలి అనగానే నీకు ఏ నిజమైతే తెలిసిందో ఆ నిజం ఎవ్వరికీ తెలియకూడదు అని అంటే ఏ నిజం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పని అంటాడు కార్తీక్. ఏ నిజాలు నీకు తెలిసాయో ఆ నిజాల గురించే అంటుంది జ్యోత్స్న. నాకైతే ఏం తెలియలేదు, నీకేం తెలిసాయో నువ్వు ఏ నిజాల గురించి మాట్లాడుతున్నావో చెప్పు జ్యోత్స్న అంటే, చూడు బావా, మా నాన్న, అదే నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఓపెన్ గా నేను మాట్లాడుతున్నాను. మా నాన్న నా కన్న తండ్రి అయిన దాసు నీకు మొత్తం విషయం చెప్పేశాడని నాకు అర్థమైపోయింది బావా. అందుకే అక్కడ ఆయన నటిస్తున్నాడు, ఇక్కడ నువ్వు నటిస్తున్నావు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న? నటించాల్సిన అవసరం నాకేంటి అంటాడు కార్తీక్. ఎస్, నువ్వు నటిస్తున్నావు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను శివనారాయణ గారి వారసురాల్ని కాదు అని, సుమిత్ర దశరథుల కూతుర్ని కాదు అని నీకు బాగా తెలుసని నాకు తెలుసు. నా తండ్రి దాస్ అనే విషయం కూడా నీకు తెలుసని నాకు తెలుసు. చెప్పు బావా, ఇవి నీకు తెలివా అనగానే ఎస్ తెలుసు. అయితే నేను నిన్నేమి అడగలేదు, నిన్ను ఏమీ అనలేదు కదా అంటే, అంటావు, సమయం సందర్భం చూసుకుని అంటావు. కానీ నువ్వు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఈ ఇంటి వారసురాల్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వను. నా జీవితంలో సంతోషం లేకుండా చేసే వాళ్ళని ఎవరిని కూడా నేను వదిలిపెట్టను. అది నువ్వు గుర్తుపెట్టుకో బావా అంటుంది. ఆ విషయం నాకు తెలుసు కదా జ్యోత్స్న, నువ్వు ఎంత కర్కసురాలివి కాకపోతే, కసాయిదానివి కాకపోతే కన్న తండ్రిని హతమార్చడానికి వెనకాడకుండా ఉంటావు అని అంటే, ఓ ఇది కూడా తెలిసిపోయిందా? ఓకే సరే, అయితే అంటే ఇప్పుడు దీపే ఇంటి వారసురాలనే విషయం కూడా తెలిసిపోయింది కదా. సో జాగ్రత్తగా నీ భార్యని, నీ కూతుర్ని ఉంచుకో, లేకపోతే వారసత్వం అనేది ఎక్కడా కనిపించకుండా, కనీసం మచ్చుకి కూడా కనిపించకుండా చేసేస్తాను, జాగ్రత్త అని అంటుంది. అయిపోయిందా, ఇంకేమైనా చెప్పాలా అని చెప్పని అంటాడు. ఏంటి బావా, నీ భార్యని కూతుర్ని చంపేస్తాను అంటే ఏమాత్రం జంకట్లేదు అని అనగానే, అంతా బయటకొచ్చాక ఇంకేముందే చిన్న మరదలా, నా మరదల్ని, హలో వింటున్నావా, నా మరదల్ని, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్విచ్చే వార్నింగులకి అంటే ఉడత ఊపులకి, తాటాకు చప్పుళ్ళకి అస్సలు బెదరను. కాబట్టి నువ్వు కంగారు పడకుండా జరిగేది చూస్తూ ఉండమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏం జరగబోతోంది, ఏం చెయ్యబోతున్నాడు అనుకుంటూ ఉండగానే ఇక సుమిత్రకి ఫోన్ చేస్తాడు కార్తీక్. ఏంట్రా, ఎందుకు ఫోన్ చేశావు? పదే పదే ఫోన్ చేసి మమ్మల్ని విసిగించుకో అంటే, ఎందుకత్తా నిన్ను నువ్వు మర్చిపోయి మరీ మాట్లాడుతున్నావు? చెప్పు, అసలు నువ్వు ఇదేనా? కాదు కదా, మరి ఇంకెందుకత్తా నువ్వు అలా మాట్లాడుతున్నావు? మావయ్యని చంపేంత దుర్మార్గులు, మావయ్యని చంపితే ఏదో ఒరిగిపోయేంత ఇక్కడేమీ లేదత్తా. మావయ్య ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటుంది దీపైనా నేనైనా. నిజంగా దీపే అలాంటి పని చేసింది అని మావయ్య అనుకుంటే దీపతో మాట్లాడతారా? యోగక్షేమాలకు అనుకుంటారా? ఆలోచించత్తా అని అంటూ ఉంటే, ఇప్పుడు దేనికి ఫోన్ చేశావు అని అంటుంది. నీకు ఒక కాల్ రికార్డింగ్ పెడుతున్నా, విను, బాగా విని తరించు. అత్త, నువ్వు వినే ముందు డోర్స్ లాక్ చేసుకుని నీ రూమ్ లో కూర్చుని విను. ముఖ్యంగా నీ కూతురు లేనప్పుడు మాత్రమే విను.
లేదా మొత్తం ఉల్టా పల్టా చేసేస్తుంది, అంతటి గట్టికిరాలు కదా అని అంటాడు. ఏంట్రా నా కూతురికి పేర్లు పెడుతున్నావు అంటుంది సుమిత్ర. అవును పెట్టాల్సి వస్తోంది, అంతకి నీ కూతురు ఎలాంటిదో విను అని వాయిస్ రికార్డ్ మొత్తం పెట్టేస్తాడు. అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. వెంటనే కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. ఏంట్రా ఇదంతా అని అంటే, నిజం తెలియాలంటే దాస్ మావేని కలవత్తా అని అంటాడు. దాంతో ఇక సుమిత్ర గబగబా దాస్ దగ్గరికి వస్తుంది. డోర్స్ లాక్ చేసేయమ్మా అని చెప్పి వదినా అని చెప్పి చెప్తాడు. దాంతో ఇక డోర్ లాక్ చేస్తుంది. ఇక గబగబా కూర్చుని ఏంటి ఏం జరిగింది దాసు, నేను కార్తీక్ జ్యోత్స్న మాట్లాడుకున్నది మొత్తం కార్తీక్ పంపిన కాల్ రికార్డింగ్ లో విన్నాను అని చెప్పానంటే, అయితే మీకు నిజం తెలిసిందనమాట. జరిగింది అదేనమ్మా, మా అమ్మ చేసిన తప్పు వల్ల, మా అమ్మ చేసిన పాపం వల్ల నీ కూతురు దీపగా రోడ్డు మీద పెరగాల్సి వచ్చింది, నా కూతురు జ్యోత్స్నగా నీ ఇంట్లో పెరగాల్సి వచ్చేది. ఇదంతా మా అమ్మ చేసినటువంటి పాపం, ద్రోహం అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక నేను ఏం చేయాలో చెప్తాను, ఆలోచిస్తాను అని చెప్పి అంటూ ఇక సుమిత్ర అయితే అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అలా వెళ్లిన సుమిత్ర ఇక జ్యోత్స్నకు చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది. కార్తీక్ అన్ని సాక్ష్యాధారాలతోటి తనకి నిజం నిరూపించడంతో సుమిత్ర కార్తీక్ దగ్గరకు వచ్చి, ఇక నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో, నా కూతురికి కావాల్సిందంతా నా ఇంటి నుంచే వస్తుంది, ఏడ్చే వాళ్ళకెవ్వరికి ఈ విషయాలు తెలియనివ్వకు, అక్కడ ఏడ్చే వాళ్ళని ఇంకా ఎలా ఏడ్పించాలో నేను చూసుకుంటాను అంటుంది. థ్యాంక్స్ అత్త, అప్పుడప్పుడు వచ్చి అనగానే నువ్వు చెప్పాలా, నాకు తెలీదా, నా బిడ్డ, నా కన్న బిడ్డ నా ప్రాణాలు కాపాడింది, ఈ రోజు దాని ప్రాణాలు కాపాడటానికి నేను వెనకడుగు వేశాను, కానీ నువ్వు కాపాడుకున్నావు, కాబట్టి నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది, నా కూతురు నా మనవరాలు జాగ్రత్త అంటూ ఇక మొత్తం మీద సుమిత్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చూద్దాం మరి సుమిత్ర జ్యోత్స్నకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతోందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.